దేవుని దేవుని యొక్క ఉద్దేశాలు చాలా విలువైనవి మానవుని ఎడల. కానీ మానవుని యొక్క నిర్మాణం అయిన తర్వాత మానవ హృదయాన్ని పరిశీలన చేస్తే మానవ హృదయం ఎలా ఉంది? ఘోర దుష్టత్వంలో ఉందంట. ఎలా ఉంది? ఘోర దుష్టత్వంలో ఉంది. ఇప్పుడు సెల్ ఫోను ఒక బిడ్డకి ఇచ్చి, యవనస్తుడైన బిడ్డకి ఇచ్చి అందులో ఫుల్ డేటా వేసి ఇస్తే ఆ బిడ్డ దేవుని వాక్యాన్ని చూస్తాడా, అపవిత్రమైనవి చూస్తాడా? అర్థమైందా నేను చెప్పే మాట? ఒక యవనస్తుడైనటువంటి ఒక బిడ్డకి సెల్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చి ఫుల్ డేటా వేసి ఇచ్చామండి, ఏం చూస్తాడు? దేవుని వాక్యం చూస్తాడా, అపవిత్రమైనవి చూస్తాడా? దేవుడు మనకు రిమోట్ కంట్రోల్ ఇచ్చేశాడు. ఏంటి రిమోట్ కంట్రోల్? స్వతహాగా ఆలోచించుకునే మనసు ఇచ్చాడు దేవుడు. మానవుడు స్వతహాగా ఆలోచించుకోవచ్చు, కానీ చెట్టు స్వతహాగా ఆలోచించుకోలేదు. ఆకాశము దానికి అదే ఆలోచించుకునే శక్తిని దేవుడు ఇవ్వలేదు, భూమికి కూడా ఇవ్వలేదు. దేవుడు ఏది చెబితే అది చేయాలంతే అవి. కానీ మానవునికి ఇచ్చినటువంటి ఘనత, ఆధిక్యత ఏంటో తెలుసా? స్వతహాగా ఆలోచించే శక్తి, స్వతహాగా తీర్మానించుకునే శక్తి, స్వతహాగా నిర్ణయించుకునే శక్తిని ఇచ్చాడు దేవుడు. రిమోట్ కంట్రోల్ మనకిచ్చాడు దేవుడు. ఈ రిమోట్ కంట్రోల్తో దేవుడిని ఏం చేసామంటే పక్కకు దోసాం మనం. చెట్టుకు స్వతహాగా ఆలోచించుకుంటుందా? ఇప్పుడు గాలి వేసినా సరే నేను ఊగను, అట్లాగే ఉంటాను అనుకుంటుందా? దాని కాలాన్ని బట్టి, దాని పరిస్థితులను బట్టి ఊగుతూ ఉంటుంది. ఆకాశము మేఘావృతం అయిందనుకో వర్షం వస్తుంది. నేను ఇప్పుడు ఎంత మొబ్బు పట్టినా నేను కురవను అంటే కుదురుతుందా? కానీ మానవుని విషయానికి వచ్చేసరికి మొత్తం మన చేతికి ఇచ్చారు దేవుడు. నువ్వు ఆలోచించుకునే శక్తిని ఇచ్చారు, నిర్ణయించుకునే శక్తిని ఇచ్చారు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని చేసే శక్తిని కూడా ఇచ్చారు. పూర్తిగా సమస్తాన్ని మన చేతికి ఇచ్చారు. ఇచ్చి నువ్వు నన్ను మహిమపరచాలి అన్నారు దేవుడు. కానీ మనకు మొత్తం మన చేతికి ఇచ్చేసరికి ఏం చేసామంటే చిందరవందర గందరగోళం చేసుకున్నాం మన జీవితాన్ని. పూర్తి రైట్స్ అన్నీ మనకి ఇచ్చేసరికి మన జీవితాన్ని ఏం చేసుకున్నాం అంటే చిందరవందర గందరగోళం చేసుకున్నాం మన జీవితాన్ని. మన జీవితాన్ని నాశనం చేసుకుని పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అవిధేయతతో కిందకి జారి పడ్డాం. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చెను. పాపం ఎలా వచ్చిందండి? ఒక మనుషుని ద్వారా వచ్చింది. చూడండి,